హలో అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల ప్రజలందరికీ కూడా మనకు సెలవులనైతే మరోసారి పొడిగించారండి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలన్నీ కూడా 4 జిల్లాలలో మనకు క్లోజ్ అయితే చేస్తున్నారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ఏ జిల్లాలలో సెలవులు ఉండబోతున్నాయి, మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ప్రకటించారో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా టాపిక్‌ని స్టార్ట్ చేస్తే, ఇక మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ 4 జిల్లాలలో రేపటి నుంచి మనకు మళ్ళీ మరోసారి సెలవులనైతే పొడిగించారండి. సో, దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూడొచ్చండి మీరు స్క్రీన్ పైన కూడా. సో, ఇక్కడ మనం చూస్తే తెలంగాణలోని 4 జిల్లాలలో రేపు స్కూళ్ళు, కాలేజీలకు కలెక్టర్లు సెలవులైతే ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకు కొన్ని జిల్లాలనైతే ఇచ్చారండి. అయితే మన యొక్క తెలంగాణలో మాత్రం 4 జిల్లాలలో మనకు రేపు కూడా సెలవులైతే ఇచ్చారు. బేసిక్‌గా మనకు గడిచినటువంటి ఆ యొక్క 4, 5 రోజుల నుంచి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మనకు చెరువులు తలపించే విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలోకి కూడా నీళ్ళైతే వచ్చేస్తున్నాయన్నమాట. సో, కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త కోసం ఈ సెలవులనైతే ప్రకటించారు. అలాగే ఈ యొక్క పంట నష్ట పరిహారం పోయిన వాళ్ళకి మనకు ఇంటింటికి కూడా 10,000 రూపాయల చొప్పున కూడా పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారన్నమాట. రేషన్ కార్డు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోకి నీళ్లొచ్చేసి ఎల్లవ ప్రాంతంలో మునిగిపోయి ఉండేటువంటి వారికి 10,000 రూపాయలు కూడా ఇస్తారు. సెలవులైతే మనకు రేపు కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉండబోతున్నాయి. ఫర్దర్‌గా ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.